పాలిటిక్స్ హీట్ ను పెంచుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచే పనిలో పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ సీటు ఎంతో ఆసక్తిని రేపింది. 2018 ఎన్నికల్లో ఈ సీటు నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోవడం, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. మళ్లీ రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో కొడంగల్ నుంచే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి ఇరు పార్టీలకు ఈ స్థానం సవాల్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. హీటు పెంచుతున్న కొడంగల్ రాజకీయం. మళ్లీ కొడంగల్ వైపు రేవంత్ చూపు. కొడంగల్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న రేవంత్. గురునాథ్ రెడ్డి చేరికతో రేవంత్ కి పెరిగిన బలం. పట్నం నరేందర్ రెడ్డి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహాలు. పార్టీలకు సవాల్గా మారిన కొడంగల్ సీటు. కొడంగల్లో గెలిచి తీరాలని హస్తం ప్లాన్. గురునాథ్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన అధిష్టానం. రేవంత్ గెలుపు ఈజీ అంటున్న సర్వేలు. యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ అసెంబ్లీ సీట్ల లిస్టులో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పేరు కూడా ఉంటుంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన 2009, 2014 అసెంబ్లీ పోల్స్ లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 పోల్స్ లో మాత్రం ఫలితం రివర్స్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అనూహ్యంగా 9319 ఓట్ల మెజారిటీతో అప్పటి కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2019లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు తన చేతిలోనే ఉన్న ప్రస్తుత తరుణంలో మళ్లీ కొడంగల్పై రేవంత్ ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ ఎంతో సెంటిమెంట్తో బోమ్రాజ్పేట్ మండలం మదనపల్లి నుంచే ప్రారంభించేవారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నాననే సిగ్నల్స్ ఇచ్చేలా ఇటీవల మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఆయన నిర్వహించారు. తాజాగా కొడంగల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీంతో వచ్చే పోల్స్ లో కొడంగల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రేవంత్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా కొడంగల్ నుంచి గెలిచి అసెంబ్లీలో తమ ప్రాంతం వాయిస్ వినిపిస్తామని రేవంత్ చెబుతున్నారు. లేక మా కొడంగల్కి అవకాశం వచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నిన్ను పిసిసి అధ్యక్షుడిని చేసిండ్రు. ఇది కొడంగల్ ప్రజలకు ఎంతో అవసరం ఉంది. నువ్వు ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టు, వేరే ఎక్కడి నుంచి పెట్టొద్దని వారు సూచన చేసిర్రు. వారి సూచన మేరకు మా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 20 తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఏదైతే పెట్టినరో నా తరఫున వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో దరఖాస్తు ఈరోజు అప్లై చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు అభ్యర్థుల నిర్ణయమై కొడంగల్ నుంచి బరిలోకి దిగమని వారి సూచన చేసిండ్రు. వారి అనుభవం దృష్ట్యా
వారి సూచన దృష్ట్యా నేను ఈ కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను ఇవాళ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యే గొప్ప అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిండ్రు. అందుకే ఎల్లవేళలా ఇక్కడి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కూడా భావిస్తున్నా. అందుకే మీరందరూ ఆశీర్వదించండి. తాజాగా కొడంగల్ నుంచి అప్లికేషన్ పెట్టుకున్న హస్తం బాస్ తన ప్రాంతంపై పట్టును మరింత పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తాను టీడీపీలో ఉన్నప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా నిలిచిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ గూటిలోకి చేర్చుకున్నారు. గురునాథ్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు గురునాథ్ రెడ్డి కొడంగల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రేవంత్ టీడీపీలోనే ఉండగా గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ విధంగా మంచి ఫాలోయింగ్ ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో రేవంత్ బలం మరింత పెరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా 2 చోట్ల బరిలోకి దిగడంపై రేవంత్ సెటైర్లు వేశారు. గులాబీ బాస్ కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే 2 చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది. కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది. 3000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1. దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా. మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు? కోన్కిస్క గొట్టంగాడు. అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న పలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినరు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయమయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణెం మరోవైపును చూస్తే మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇద్దరు నాన్ లోకల్ నాయకులని తనకే కొడంగల్ టికెట్ ఇవ్వాలని గురునాథ్ రెడ్డి తొలుత వాదించారని సమాచారం. అయితే ఫ్యూచర్లో ఎమ్మెల్సీగా చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి హామీ లభించడంతో రేవంత్కు సపోర్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. గతంలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను గాలి కొదిలేశారని ఆయన విమర్శిస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు మిగతా ప్రాంతాల కంటే డిఫరెంట్గా ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 1 సారి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటి నుంచి తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.